హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నార్త్ కొరియా ఈ పేరు వినగానే మనకు ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ తో పాటు అణు మిసైల్స్ కూడా గుర్తుకొస్తాయి. నార్త్ కొరియా ప్రపంచంలో అత్యంత నిరుపేద దేశంలో ఒకటైనప్పటికీ ప్రపంచ అగ్రదేశాలతో సమానంగా పోటీ పడుతూ అణు మిసైల్స్ ను తయారు చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ ను నార్త్ కొరియా తన అమ్ముల పొదలో చేర్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ అయినటువంటి H-17 నార్త్ కొరియా సొంతం. ఇది సాధారణమైన మిసైల్ కాదు. చాలా సులభంగా నార్త్ కొరియా నుంచి న్యూయార్క్ నగరం వరకు దూసుకు వెళ్లి క్షణాల్లో ఏ నగరానైనా నేలమట్టం చేయగలదు. నవంబర్ నెలలో నార్త్ కొరియా ఒంటరిగానే 80కి పైగా మిసైల్స్ ను లాంచ్ చేసింది. ఒక్కొక్క మిసైల్ లాంచ్ కోసం $70 మిలియన్ నార్త్ కొరియా ఖర్చు చేస్తుంది. ఈ డబ్బుతో దేశ ప్రజలకు సంవత్సరానికి పాటు అవసరమయ్యే రైస్ ను దిగుమతి చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే అది నార్త్ కొరియా ఎందుకు అవుతుంది? కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల జరిగిన మిసైల్ లాంచ్ కు తన కూతురిని తీసుకువచ్చి మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశాడు. మిసైల్స్ ను టెస్ట్ చేయడానికి అసలు నార్త్ కొరియాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే నార్త్ కొరియాలో పేదరికం తాండవిస్తుంది. ప్రజల ఆకలితో తల్లడిల్లిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం తమ పెంపుడు కుక్కలను రెస్టారెంట్స్ కి డొనేట్ చేయాలని ప్రజలకు ఆర్డర్ చేసింది. అంతేకాదు ప్రొడక్షన్ పెంచడానికి 70 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేయాలి. ప్రజలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ న్యూక్లియర్ మిసైల్స్ నా దగ్గర ఉన్నాయంటూ నార్త్ కొరియా అన్ని దేశాలను బెదిరిస్తుంది. ఒక ఇంటర్వ్యూలో కిమ్ జాంగ్ ఉన్ న్యూక్లియర్ బటన్ ఎప్పుడూ నా టేబుల్ పైనే ఉంటుంది అని అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. దానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ వాక్యాలపై తీవ్రంగా ట్విట్టర్ వేదికగా విమర్శించారు. అంతేకాకుండా ఇటీవల నార్త్ కొరియా తనను తాను న్యూక్లియర్ దేశంగా ప్రకటించుకుంది. 2022లో జరిగిన సంఘటన ఈ దేశ శక్తి సామర్థ్యాలకు ఒక చిన్న ఉదాహరణ వంటిది. నార్త్ కొరియా వద్ద అత్యంత ప్రమాదకరమైన న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. 2017వ సంవత్సరం జనవరిలో అకస్మాత్తుగా నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్ మరియు చైనా దేశాల్లో 5.1 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఆయా దేశాలను తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ భూకంపం వల్ల చాలా భవనాలు కుప్పకూలిపోయాయి. చాలా మంది ప్రజలు మరణించారు. వీరిలో స్కూల్కి వెళ్లే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కానీ అది సహజ సిద్ధమైన భూకంపం కాదు, మనిషి వల్ల సంభవించిన భూకంపం అని తరువాత తెలిసింది. నార్త్ కొరియా రహస్యంగా చేసి అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ యొక్క పరిణామమే ఈ భూకంపం. ఈ హైడ్రో బాంబ్ చాలా శక్తివంతమైంది. హిరోషిమాపై జరిగిన న్యూక్లియర్ దాడి కంటే 3 రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంది. ఈ న్యూక్లియర్ బాంబును తయారు చేయడం అంత తేలికైన పనేమీ కాదు. వీటి తయారీలో ప్రత్యేకమైన మరియు అరుదైన మెటీరియల్ ను ఉపయోగిస్తారు. వీటిని ఫిసైల్స్ మెటీరియల్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రపంచంలో ఫిసైల్స్ మెటీరియల్ కలిగిన దేశాలు చాలా తక్కువ. దురదృష్టవశాత్తు అందులో నార్త్ కొరియా ఒకటి. నార్త్ కొరియా వద్ద ఉన్న ఫిసైల్స్ మెటీరియల్స్ సహాయంతో 35 నుంచి 45 న్యూక్లియర్ బాంబులని సులభంగా తయారు చేసుకోగలదు. ఈ తయారు చేసిన న్యూక్లియర్ బాంబ్స్ ని లాంచ్ చేయడానికి 1000కి పైగా బాలిస్టిక్ మిసైల్స్ ను నార్త్ కొరియా వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు దేశంలో పేదరికం పెరిగిపోతున్నప్పటికీ నార్త్ కొరియా $620 మిలియన్ ని కేవలం మిసైల్స్ తయారు చేయడం కోసం కేటాయించింది. నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా ఈ 2 దేశాలు ఒకే సమయంలో స్వతంత్రాన్ని పొందాయి. కానీ సౌత్ కొరియా అభివృద్ధి చెందుతూ ఉంటే నార్త్ కొరియా వెనకబడి ఉంది. మీరు రాత్రిపూట తీసిన ఈ శాటిలైట్ పిక్చర్ చూడండి. ఇందులో లైట్లతో వెలుగుతున్నది సౌత్ కొరియా. అదే సమయంలో నార్త్ కొరియా చీకటిలో మగ్గిపోతుంది. ఇక్కడ విద్యుత్ సరఫరా కూడా లేదు. 2015 లెక్కల ప్రకారం నార్త్ కొరియా యొక్క సంవత్సరం ఆదాయం సౌత్ కొరియా యొక్క ఆదాయంలో 2% మాత్రమే. అయినప్పటికీ నార్త్ కొరియా తన ఆదాయంలో 25% కేవలం ఆయుధాల తయారీకి ఉపయోగిస్తుంది. జీడిపి ర్యాంకింగ్స్ లో సౌత్ కొరియా 36వ ప్లేస్లో ఉంటే నార్త్ కొరియా 215 ప్లేస్లో ఉంది. నియంత్రణతో డిటెక్టివ్ పాలన వల్లే ఈ దేశ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. చాలా పేద దేశం అయిన నార్త్ కొరియా లీడర్ యొక్క నెట్వర్త్ $5 బిలియన్. కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ లీడర్. కిమ్ జాంగ్ ఉన్కి ఉన్న ఖరీదైన అలవాట్లలో న్యూక్లియర్ వెపన్స్ ని కలెక్ట్ చేయడం ఒకటి. ఇంటర్నేషనల్ న్యూక్లియర్ టెస్టింగ్ కాస్ట్ ను అధిగమించడం వల్ల 2006 నుంచి నార్త్ కొరియాపై అనేక ఆంక్షలు విధించారు. మిగతా దేశాలతో ఈ దేశానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. నార్త్ కొరియా దగ్గర ప్రస్తుతం ఫారెన్ రిసర్చ్ కూడా అయిపోయాయి. మరి నార్త్ కొరియా మిసైల్స్ యొక్క అభివృద్ధికి ఫండింగ్ ఎలా చేస్తుంది అనుకుంటున్నారా? కిమ్ జాంగ్ ఉన్ కు వచ్చిన ఒక ఇల్లీగల్ ఐడియా నార్త్ కొరియా యొక్క మిసైల్స్ అభివృద్ధికి అవసరమైన ఫండింగ్ ని ఇస్తుంది. నార్త్ కొరియాలోనే
పర్వతాల మధ్యలో రహస్యంగా ఒక మిలిటరీ అకాడమీ ఉంది. వీరి ప్రత్యేకత ఎలక్ట్రానిక్ వార్ఫైర్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డిస్కనెక్ట్ ఎలా చేయాలో, డేంజరస్ కంప్యూటర్ వైరస్ని ఎలా తయారు చేయాలో, ఏటీఎంలను ఏ విధంగా హ్యాక్ చేయాలో వంటి విషయాల పట్ల ప్రత్యేకమైన ట్రైనింగ్ని ఇచ్చిన స్టూడెంట్స్ సైబర్ సోల్జర్స్గా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ అకాడమీలో 100 మంది సైబర్ సోల్జర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం బయటికి వస్తారు. తర్వాత వీరిని ఆ దేశ హ్యాకింగ్ ఆర్మీ ద లేజరస్ జాయిన్ చేసుకుంటుంది. ఇలా నార్త్ కొరియా ఒక బ్యాంకు రాబర్గా మారిపోయింది. ఈ దేశం యొక్క ముఖ్య ఆదాయం కిబోరాడ్ సైబర్ అటాక్ చేసి క్రిప్టో కరెన్సీని దోచేయడం మరియు ఇతర బ్యాంకుల సాఫ్ట్వేర్లను హ్యాక్ చేసి డబ్బులను దోచేయడం. 2010 నుంచి 2021 వరకు నార్త్ కొరియా అనేక మనీ హైలను విజయవంతంగా పూర్తి చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ నుంచి $81 మిలియన్, పూణేలోనే కాస్మోస్ బ్యాంక్ నుంచి 95 crores, యూకేకి చెందిన కంపెనీలను క్రిప్టో కరెన్సీ నుంచి $100 మిలియన్, సింగపూర్ నుంచి $1.7 బిలియన్ విలువ గల బిట్ కాయిన్స్, వియత్నాం యొక్క గేమింగ్స్ కంపెనీని హ్యాకింగ్ చేసి లెక్కలేనంత క్రిప్టో కరెన్సీని దోచేశారు. అబ్బో, ఇలా ఎన్నో. అన్నిటి గురించి చెప్పాలంటే చాలా వీడియోలు చేయాల్సి ఉంటుంది. నార్త్ కొరియాకి ఈ హ్యాకింగ్ అనేది ముఖ్య ఆదాయ వనరుగా మారింది. 2021లో హ్యాకింగ్ ద్వారా సుమారుగా $400 మిలియన్ సంపాదించింది. 2022లో ఈ ఆదాయం మొదట 5 నెలల్లోనే రెట్టింపై $845 మిలియన్ సంపాదించారు. ఇదే నార్త్ కొరియా యొక్క మిసైల్స్ తయారీలో ఎక్కువ ఫండింగ్ చేస్తుంది. నార్త్ కొరియా ఈ విధంగానే కాకుండా వేరే మార్గాల ద్వారా కూడా డబ్బును సంపాదిస్తుంది. ఇవి కూడా ఇల్లీగలే. 2003వ సంవత్సరంలో చిన్న దేశమైనటువంటి పొనోలుమా యొక్క జాతీయ జెండా ఒక కార్గో షిప్ నెమ్మదిగా ఆస్ట్రేలియా వైపు వెళుతుంది. ఆ కార్గో షిప్లో 30 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరు ఆస్ట్రేలియాకు 125 హెరైన్ ఈ షిప్ సహాయంతో స్మగుల్ చేస్తున్నారు. దీని విలువ ఎంతో తెలుసా? $100 బిలియన్. ఈ హెరైన్ స్మగ్లింగ్ చేసింది నార్త్ కొరియానే. 2004వ సంవత్సరంలో పనాను జెండాతో ఉన్న కంటైనర్ షిప్ అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించింది. దీని FBI మరియు న్యూయార్క్ పోర్ట్ సిబ్బంది పట్టుకున్నారు. కంటైనర్లో పైభాగాన బొమ్మలు పేర్చారు, కానీ లోపల $100 నోట్స్ యొక్క ఫేక్ నోట్స్ బాక్సెస్ చాలా ఉన్నాయి. ఇవి చాలా ఆక్యురేట్గా ఉన్నాయి. ఇంత ఆక్యురేట్గా ఫేక్ నోట్స్ తయారు చేసింది కూడా నార్త్ కొరియానే. 2020వ సంవత్సరంలో మరో కార్గో షిప్ ఈజిప్ట్ వెళ్తుంది, కానీ దీని మార్గ మధ్యంలో ఆపివేశారు. ఈ కార్గో షిప్లోని కంటైనర్లో ఐరన్ ఓరియా ఉంది, కానీ ఇది కూడా పైపైన మాత్రమే. కానీ లోపల 30,000కు పైగా ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి. ఈ డీల్ యొక్క కస్టమర్ స్వయంగా ఈజిప్ట్ ప్రభుత్వమే మరియు సెల్లర్ నార్త్ కొరియా. ఈ 3 సంఘటనల వల్ల నార్త్ కొరియా చాలా ఇల్లీగల్ చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఈ విధంగా సంపాదించిన డబ్బును తన న్యూక్లియర్ మిసైల్స్ పై ఇన్వెస్ట్ చేస్తుంది. నార్త్ కొరియాపై ఆంక్షలు ఉండటం వల్ల లీగల్గా వెపన్స్ను ఎక్స్పోర్ట్ చేయకూడదు. అయినప్పటికీ సీక్రెట్గా ఎక్స్పోర్ట్ చేసి డబ్బును సంపాదిస్తుంది. మిడిల్ ఈస్ట్ స్టాండ్ ఆఫ్రికాలోని ఇల్టా స్టేబుల్ కంట్రీ ఈ దేశం యొక్క ముఖ్య కస్టమర్స్. ఎందుకంటే ఈ దేశంలో తరచూ యుద్ధాలు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆయుధాలతో పాటు నార్త్ కొరియా డ్రగ్స్ను కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. నార్త్ కొరియా కల్చర్లో డ్రగ్స్ కూడా ఒక భాగం. అక్కడ ప్రజలు టీ, కాఫీకి బదులుగా డ్రగ్స్ను తీసుకుంటారు. జపాన్, చైనా, ఆస్ట్రేలియా మరియు ఈ ఇతర దేశాల్లో మ్యాక్ మరియు ఇతర డ్రగ్స్ను స్మగుల్ చేస్తూ డబ్బును సంపాదిస్తుంది. ఎన్ని చేసినా డబ్బులు సరిపోకపోతే నార్త్ కొరియాను సొంతంగా డబ్బులను ముద్రిస్తుంది. అవును, దీనికోసమే ఆఫీస్ 39 అనే ఒక ఆర్గనైజేషన్ కూడా తయారు చేసింది. US లాగా కనిపించే నకిలీ నోట్లను తయారు చేయడం ఆఫీస్ 39 యొక్క ముఖ్య పని. ఒరిజినల్ డాలర్స్ తయారీకి ఉపయోగించే పేపర్ని వీరు ఉపయోగిస్తారు. తయారైన ఫేక్ నోట్స్ని ఆఫీస్ 39 ఇంటర్నేషనల్ మార్కెట్లో సప్లై చేస్తుంది. ఈ ఇల్లీగల్ పనులు సరిపోక ఇంకో అడుగు ముందడిగేసి ఏ దేశం చేయనటువంటి పని చేస్తుంది. నార్త్ కొరియా డబ్బుల కోసం వారి ప్రజలను బానిసలుగా ఇతర దేశాలకు పంపిస్తుంది. ఆ దేశంలో వారికి వచ్చే డబ్బును నేరుగా నార్త్ కొరియా ప్రభుత్వానికి చేరుతాయి. అంతేకాదు, ఇక్కడ మహిళలు మరియు పిల్లల పరిస్థితి మరింత దారుణం. వారిని కిడ్నాప్ చేసి ఇతర దేశాలకు సెక్స్ వర్కర్ లాగా అమ్మేస్తున్నారు. ఇది న్యూక్లియర్ వెపన్స్ బొమ్మలా భావించే నార్త్ కొరియా గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.